హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు అయితే నేను లీఫ్ మీద క్యాటర్పిల్లర్ ఉన్నట్టుగా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ గ్రీన్ షీట్ తీసుకుని దాని మీద లీఫ్ షేప్లో డ్రా చేసుకుందాం. చూసేస్తున్నారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్లో వస్తుంది. ఇది దీని సైడ్కి పెట్టుకుని ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నాక ఒక రీఫిల్ తీసుకుని దానికి మొత్తం రోల్ చేసుకోండి. టిష్యూ అంతా చివరి వరకు రోల్ చేసుకున్నాక చివరిలో గ్లూ పెట్టుకోవాలన్నమాట. చూసేయండి. ఫస్ట్ ఇలా రోల్ చేసుకుని ఆ తర్వాత దీన్ని గ్లూ పెట్టుకోవాలి. చివరిలో చూపిస్తున్నాను కదా, ఇలా గ్లూ పెట్టుకున్నాక దాన్ని క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఒక షేప్లోకి వస్తుంది అది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకుని ఒక షేప్లోకి వచ్చాక రీఫిల్ నుంచి బయటికి తీసేయాలన్నమాట. ఇప్పుడు దీనికి పెయింట్స్ వేయాలి. పెయింట్స్ వేసేద్దాం. ఫస్ట్ నేను పెయింట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీనికి థిక్ బ్లూ కలర్లో పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను థిక్ బ్లూ కలర్లో పెయింట్ వేసే ముందు బ్రష్ని బాగా వాష్ చేసుకుని హెడ్లా వేస్తున్నాను అన్నమాట. దానికి చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ వచ్చేసి నేను ఆ పైన హెడ్లా వేసుకున్న తర్వాత డాట్స్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఇలా డాట్స్ పెడుతూ పెయింటింగ్ అనేది కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన బుజ్జి క్యాటర్పిల్లర్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత గ్రీన్ షీట్ తీసుకుని ఒక స్ట్రా షేప్లో రోల్ చేసుకోవాలి దాన్ని. అది బాగా సన్నగా ఉండాలి. ఈ యాక్టివిటీస్ పిల్లల్ని సమ్మర్లో చేస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. అండ్ పిల్లలకి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అన్నమాట. అలాగే నేను లావుది కూడా ఒకటి చేసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎడ్జ్ కట్ చేసుకున్నాక దీనికి ఇంత వెడల్పు ఉండాలన్నమాట. దీన్ని స్ట్రాలోకి పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఇందాక తయారు చేసి పెట్టుకున్న లీఫ్ని మనం ఈ లావుగా వైట్గా ఉన్న స్టిక్కి ఈ లీఫ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా గమ్ పెట్టుకుని ఈ స్టిక్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు చేసుకుని పెట్టుకున్న క్యాటర్పిల్లర్ తీసుకోవాలి. క్యాటర్పిల్లర్ని ఈ స్ట్రాకి దీనికి కలిపి అంటించాలన్నమాట. ఇప్పుడు చూసేద్దాం. ఇలా బాగా గమ్ పెట్టుకుని ఎక్కువగా స్ట్రాకి కూడా పెట్టుకుని దీనికి కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టాక మనం క్యాటర్పిల్లర్ని పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసినాక అవి రెండు అటాచ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చూసేద్దాం. చూడండి, నేను లీఫ్ కూడా ఇంకా బాగా చేసుకుని ఇప్పుడు లీఫ్ మీద క్యాటర్పిల్లర్ పాకుతున్నట్టుగా చేశానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.